హలో ఆల్, దిస్ ఇస్ సాయినాథ్. వెల్కమ్ టు ద వ్యూ. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ మంచు విష్ణు, ప్రీతి, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్ నటించిన కన్నప్ప, డైరెక్టెడ్ బై ముఖేష్ కుమార్. ఈ మూవీ ఎలా ఉందో చెప్పే ముందు, ఈ మూవీ చూద్దాం అనుకుంటున్న ఆడియన్స్ ప్రతి ఒక్కరి మైండ్లో ఒక చిన్న క్వశ్చన్ ఆర్ డౌట్ అనుకోండి, అదొకటి ఉందన్నమాట. అది ముందు క్లారిఫై చేసేసి వీల్ మూవ్ ఆన్ టు సినిమా ఎలా ఉంది అని చెప్పేసి. సో ఆ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ఓకే, కన్నప్ప స్టోరీ గురించి మనందరికీ తెలుసు. ఇన్ఫాక్ట్ స్టోరీ మొత్తం తెలియకపోయినా కన్నప్ప కథ ఎలా ఎండ్ అవుతుంది అనేది అయితే మనకు ఒక ఐడియా ఉంది. సో అందరి మధ్యలో ఉన్న ఆ చిన్న క్వశ్చన్ ఏంటంటే, విల్ మంచు విష్ణు ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్? ఈ క్లైమాటిక్ పోర్షన్స్ లో విష్ణు ఎలా పర్ఫామ్ చేస్తాడు అని ముందు అది ఆన్సర్ చేసేస్తాను. అండ్ ఎస్, విష్ణు డిడ్ రియల్లీ వెల్. అంటే విష్ణుకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, తనకి ఇన్నోసెంట్ క్యారెక్టర్స్ సూట్ అవుతాయి అనమాట. సో ఈ కన్నప్ప మూవీలో లాస్ట్ 1 hour ఏదైతే ఉందో, మెయిన్లీ ఇంటిమేట్ కాన్వర్జేషన్స్, తనకి ప్రభాస్కి మధ్య, తనకి తన వైఫ్ ప్రీతికి మధ్య, తనకి మోహన్ బాబు గారికి మధ్య ఉన్న సీన్స్, అండ్ తనకి శివునికి ఉన్న సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగా వచ్చాయి. సో విష్ణు ఈ క్లైమాక్స్ పోర్షన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా చేశాడు. దట్ ఐ కెన్ సే దట్. నా మూవీ ఎలా ఉందో చెప్పాలంటే, టెరబుల్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై గుడ్ సెకండ్ హాఫ్ అని చెప్తాను నేను. అండ్ టెరబుల్ ఫస్ట్ హాఫ్ అని ఎందుకన్నా అంటే, విష్ణు ఇంటర్వ్యూలో చెప్పారు, కన్నప్ప భక్తుడిగా మారిన తర్వాత స్టోరీ మనకు తెలుసు, బట్ దానికి ముందున్న కథ ఏంటి అనేది మేము ఫిక్షనలైజ్ చేసామని. అన్ఫార్చునేట్లీ ఈ సినిమాకి ఆ ఫిక్షనలైజ్ చేసిన ఏవి వర్కౌట్ కాలేదు. బీఇట్ కాస్టింగ్, నెరేషన్, ఫైట్ సీన్స్ లో అయితే అసలు బ్లాకింగ్, స్టేజింగ్ కూడా అస్సలు సెట్ కాలేదన్నమాట. సో నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడదలుచుకోలే. యాజ్ ఐ టోల్డ్ యూ, ఫస్ట్ హాఫ్ డైరెక్షన్ లెస్ గా వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే, పాత సినిమాల్లో వర్క్ అయిన ఎలిమెంట్స్ మనకు కొంచెం సిమిలర్ అనిపిస్తాయి అనమాట. ఓకే, ఇది ఇలా తీద్దాం అనుకున్నారు, ఇది మేబీ అలా తీద్దాం అనుకున్నారు అని చెప్పేసి. బట్ అన్ఫార్చునేట్లీ నథింగ్ వర్క్. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ లో ప్రభాస్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుందో, దట్స్ వెన్ ద మూవీ ఫైండ్స్ ఇట్స్ పర్పస్. ఎందుకంటే ఇప్పుడు మూవీ నెరేటివ్ కి ఒక గోల్ ఉంది. సో ఆ గోల్ రీచ్ అవడానికి ఈ సీన్ తర్వాత ఈ సీన్ పడాలి. ఇక్కడ స్క్రీన్ ప్లే కూడా అంతే కాంపాక్ట్ గా పెట్టారనమాట. అంటే సినిమాలో ఫస్ట్ టైం మనము నెరేషన్ లోకి, సినిమాలో మనం ఇన్వాల్వ్ అవుతాం అనమాట ఇక్కడ నుంచి. సో ప్రభాస్ ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి మూవీ స్టార్ట్ ఫైండింగ్ ఇట్ పర్పస్. అండ్ అక్కడి నుంచి బాగుంది సినిమా, టు బి ఆనెస్ట్ చెప్పాలంటే. ద మ్యూజిక్ ఈజ్ రియల్లీ గుడ్. ఫస్ట్ హాఫ్ లో కూడా మ్యూజిక్ పార్ట్స్ గా వింటే బాగుంటుంది, కానీ అగైన్ చెప్పే కదా, ఒక సర్టెన్ డైరెక్షన్ ఏంటంటే, ఇప్పుడు ఒక మేజర్ క్యారెక్టర్ వస్తారు, వాళ్ళకి ఒక మాస్ మ్యూజిక్, ఇంకొక క్యారెక్టర్ వస్తారు, వాళ్ళకి ఒక మాస్ మ్యూజిక్, మధ్యలో ఏదో సెంటిమెంటల్ సీన్, ఓకే ఇక్కడ గుండెలు పిండేద్దాం అని చెప్పేసి. సో వాట్ ఎవర్, ఒక కొహరెన్స్ ఉండదు అనమాట. దెర్ ఇస్ నో రీజన్ ఫర్ ఇట్ టు బి దేర్ టు ఎగ్జిస్ట్. సో అలా ఫస్ట్ హాఫ్ అంతా ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్, ఐ హ్యావ్ టు టెల్ యూ, సినిమాటోగ్రఫీ దగ్గర నుంచి ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్, ఎందుకంటే ఇక్కడ ఆర్టిస్ట్ మనం వంక పెట్టాల్సింది ఏం లేదు. ప్రభాస్ కి ఒక సర్టెన్ ఆరా ఉంటది, అండ్ ఆ రోల్ లో హీ మేనేజ్డ్ విత్ దట్ ఆరా. అండ్ మోహన్ బాబు గారు యూజువల్లీ ఏంటంటే, ఆయన కొంచెం ఆహా ఉన్న రోల్స్ బాగా చేస్తారు. ఇందులో కూడా అలాంటి రోలే, అండ్ హీ డిడ్ రియల్లీ వెల్. అండ్ కమింగ్ టు అక్షయ్ కుమార్, హీ హ్యాడ్ దట్ గాడ్లీ ప్రెజెన్స్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. అగైన్ మనకి ఫస్ట్ హాఫ్ లో అక్షయ్ కుమార్ చూసినప్పుడు అరే ఏంటి ఇలా ఉంది అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే నారేటివ్ అనేది ఒక పర్పస్ తో నడుస్తుందో, దెన్ యూ ఫీల్ ఈవెన్ అది కూడా మనకి షిఫ్ట్ అయిపోద్ది అనమాట. ఓకే, నౌ ఈవెన్ అక్షయ్ కుమార్ యాజ్ శివుడు ఫీల్స్ గుడ్. అండ్ కమింగ్ టు సినిమాటోగ్రఫీ, నేను ఇందాక చెప్పా కదా, ఆ స్టేజింగ్, బ్లాకింగ్ ఇదంతా బాగాలేదని. సో సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏదైతే ఉందో, సినిమాటోగ్రఫీ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఇంటిమేట్ మూమెంట్స్ లో చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమాకున్న బిగ్గెస్ట్ ప్లస్ ఏదైనా ఉంటే అదే. ఎప్పుడైతే 1-on-1 సీన్స్ ఉన్నాయో, దే విల్ గ్రాబ్ us. ఎప్పుడైతే ఇది స్కోప్ పెంచుదాం అని చెప్పేసి లార్జర్ దాన్ లైఫ్ వెళ్తుందో, దట్స్ వన్ వీ ఫీల్ ద డిస్కనెక్ట్ అనమాట. ఈ 1-on-1 సీన్స్ అనేవి చాలా బాగా వచ్చినాయి. మంచు విష్ణుకి ప్రీతికి మధ్య సీన్స్ కానివ్వండి, విష్ణుకి ప్రభాస్ కి మధ్య సీన్స్, విష్ణుకి మోహన్ బాబుకి మధ్య సీన్స్, ఇందా చెప్పినట్టు అనమాట. సో కమింగ్ టు దిస్, ఏదైతే ఓకే మనం ఇది ఒక కంప్లీట్ యాక్షన్ మూవీగా తీద్దాము, ఎక్కువ మందిని అట్రాక్ట్ చేద్దాము అని రాసుకున్న సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి వర్కౌట్ కాలేదు. కంప్లీట్ గా ఈ కన్నప్పలో ఉన్న మెయిన్ ఎసెన్స్ ఏంటి, ఆ డివోషనల్ యాంగిల్ ఎప్పుడైతే నేరేటివ్ లోకి వస్తుందో అక్కడి నుంచి మూవీ బాగుంది. సో యా, దట్స్ ఆల్ ఐ కెన్ సే. సినిమా చూడాలనుకునే వాళ్ళు, యూ హ్యావ్ టు కైండ్ ఆఫ్ లైక్ సిప్ త్రూ ద ఫస్ట్ హాఫ్ సో దట్ సెకండ్ హాఫ్ యూ విల్ ఎంజాయ్. సో దట్స్ ఇట్, దట్స్ ద రివ్యూ. మా ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. Signing off, Team The View.